హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 9తో మీ ముందుకి వచ్చేసాను. ఇక నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ వచ్చేస్తాయి. టైం ప్రకారం ఆఫ్టర్నూన్ 2కి మనసా స్మరామి వచ్చేస్తుంది. ఇక కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి గుర్తు చేస్తున్నాను యార్. ప్లీజ్ లైక్స్ ఇచ్చేయండి. కథలోకి వెళ్ళిపోదాం. అభి శ్రీనాథ్తో మాట్లాడుతుండగా అభి అన్న పిలుపు వినిపించడంతో ఆ గొంతు వినగానే అభి మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. చేతి పిడికిలి బిగుసుకుంది. అక్కడికి వచ్చిన శ్రీధని చూసి శ్రీనాథ్కి దేవికి కూడా కోపం వచ్చింది. అభి, నువ్వెక్కడే ఉన్నావా? ఆ రోజు ఏమైపోయావు? నీకోసం చూశాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇంక నేను కూడా వెళ్ళిపోయాను. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నావా అంటూ అభి చేయి పట్టుకోవడానికి చూస్తుంది. అంతే, అభి డోంట్ టచ్ అంటూ చాలా గట్టిగా అరుస్తాడు. ఆ వాయిస్ బేస్కి అక్కడున్న ముగ్గురికి ఒక్కసారిగా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. ఏమైంది అభి? మనం ఫ్రెండ్స్లా ఉందాం అనుకున్నాం కదా అంటుంది. ఎవరనుకున్నారు? నేనన్నానా అని అభి గట్టిగా అరుస్తాడు. అసలు హూ ఆర్ యూ? వాళ్ళ కూతురన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు నా ముందుకి ఎన్నాళ్ళు రాగలిగావు? ఎన్నిసార్లు చెప్పాను నాకు దూరంగా ఉండు అని. ప్రేమ ప్రేమ అని విసిగించావు. అయినా నీ పేరెంట్స్ మొహం చూసి నిదానంగా చెప్పాను. మొన్న కనిపించి విసిగించను ఫ్రెండ్ అని అన్నావు. కానీ నువ్వు చేసిందేంటి? ఆ కేతంతో కలిసి నన్ను ట్రాప్ చేయాలని చూస్తావా? హౌ డేర్ యూ! దీనికి తప్పకుండా నువ్వు శిక్ష అనుభవించాలి శ్రీధ అంటాడు సీరియస్గా. ఆ ఆ అభి, ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ట్రాప్ చేయడం ఏంటి? నిజంగా నాకేం తెలీదు అభి అని అబద్ధం ఆడుతుంది కంగారుగా. షటప్! ఇంకో మాట మాట్లాడావంటే చంపేస్తాను. నువ్వు చేసిన పనికి నీ కన్న తండ్రే సాక్ష్యం. ఇంకా నటించాలని చూడకు అని అభి అనగానే శ్రీధ వాళ్ళ నాన్న వైపు కోపంగా చూస్తుంది. అభి వైపు చూస్తూ, నాకు నువ్వంటే ఇష్టం అభి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వేమో నన్ను అసలు దగ్గరికి కూడా రానివ్వవు. అందుకే అందుకే డ్రాప్ చేసి మత్తులో పడేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నావు, రైట్ అంటూ శ్రీధ గొంతు పట్టుకుంటాడు. నాకు ఆడపిల్లలంటే చాలా రెస్పెక్ట్, కానీ నీలాంటి అమ్మాయిల వల్ల ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. ఎంత ధైర్యం ఉంటే నన్ను ట్రాప్ చేయాలని చూస్తావు అని గొంతు మీద పట్టు బిగిస్తాడు అభి. ఆహ్ ఆహ్ అభి, సారీ. నేను నీ మీద ప్రేమతోనే అలా చేశాను. ప్రేమ? దానికి అసలు అర్థం తెలుసా అని ఒక్క విసురు విసురుతాడు. దూరంగా వెళ్ళి కింద పడుతుంది. కాసేపు ఊపిరాడక గింజుకొని అల్లాడుతున్నా కానీ శ్రీనాథ్ కానీ దేవి కానీ తన వైపు కూడా చూడరు. అభి తన వైపు కోపంగా చూస్తూ, ప్రేమ అంటే ఏంటి? ఇష్టం లేదన్నా విసిగించడం, కాదు అంటే ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇదేనా ప్రేమంటే? అసలు దాని అర్థం నీకు తెలుసా? ఇంకొకసారి నీ నోటి నుంచి ప్రేమ అని వస్తే నాలుక చీరేస్తాను. అంకుల్, పోలీస్ కాల్ చేయండి. నన్ను ట్రాప్ చేయాలని డ్రగ్ వాడిందని కేసు ఫైల్ చేస్తాను అంటాడు అభి. అలాగే అభి, ఇప్పుడే కాల్ చేస్తాను అంటారు శ్రీనాథ్. అభి, ప్లీజ్ అభి, నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ జోలు రాను. ఏదో నీ మీద ఇష్టంతో అలా చేశాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ అభి అని ప్రాధేయపడడం మొదలు పెడుతుంది. నీ వల్ల నా జీవితం స్మాయిల్ అయ్యేది. అలాంటి నిన్ను నేనెందుకు వదిలేయాలి? నిన్ను ఇలా వదిలేస్తే మళ్ళీ మళ్ళీ నీకు ఇలాంటి ఆలోచనే వస్తుంది. అసలు నీతో ఇంతసేపు మాట్లాడడానికి కారణం, అక్కడ నిలబడి నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు తలదించుకున్నారు చూడు, వాళ్ళ కోసం అంటాడు అభి. నో నో అభి అని అంటుంటే, జస్ట్ స్టాప్. అభి కాదు, అభిరామ్. కాల్ మీ సర్. అసలు నీకు నా పేరు పలికే అర్హత కూడా లేదు అంటాడు. ఓకే సార్, నేను ఇంకెప్పుడు మీ జోలు రాను. నా మీద కంప్లైంట్ ఇవ్వద్దు ప్లీజ్ సార్ అని భయంగా అడుగుతుంది. అభి, శ్రీనాథ్, దేవి వైపు చూస్తారు. వాళ్ళని చూస్తే బాధ అనిపించి, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్. ఇంకోసారి నా కళ్ళెదురు పడితే ఆ క్షణమే నిన్ను చంపేస్తాను. నాకెంత దూరం ఉంటే నీకు అంత మంచిది. ఈ క్షణమే నా ఇంటి నుంచి బయటికి పో అంటూ గర్జిస్తాడు. ఓకే అభి అనబోయి ఆపేసి సర్ అని అక్కడి నుంచి పరుగు పెడుతుంది. గేటు బయటికి రాగానే నుంచొని
గుండెల్లో దడ తీర్చుకుంటూ, ఉదయం డ్రైవర్ మాటల్లో అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసి ఇక్కడెందుకున్నారు అని వస్తే అభి కూడా ఇక్కడే ఉన్నాడు. అసలు అభి ఎప్పుడు ఇంత కోపం చూపించలేదు. నేను చేసిన దానివల్ల ఏదో జరిగింది. ప్రస్తుతం కొన్నాళ్ళు అభి కంట పడకూడదు. అసలు ఇక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలి. మా అమ్మ నాన్న నాకెందుకు ఉపయోగపడరు. వాళ్ళని నమ్ముకొని వేస్ట్. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నా ప్రయత్నాలు నేను చేయాలి. అభి మరదలు నాకంటే జిత్తులు మారి దానికిచ్చి పెళ్లి చేయాలి అని ఆంటీ వాళ్ళు అనుకుంటున్నప్పుడు నాకేం తక్కువ అని మళ్ళీ కుక్కతోక వంకరలాగా మొదటికి వచ్చింది శ్రీధ. శ్రీధ బయటికి వెళ్ళగానే, ఎందుకు అభి తనను అలా వదిలేసావు? కంప్లైంట్ ఇవ్వాల్సింది అంటారు దేవి. తన కోసం మీరు నలుగురు ముందు తలదించుకోవాలి అంకుల్. అందుకే వదిలేశాను. తను మారుతుంది అని నేను అనుకోవడం లేదు. తన మాటల్లో కానీ కళ్ళల్లో కానీ తప్పు చేశాను అన్న బాధ లేదు. తనని మీరు ఎలా కంట్రోల్ పెట్టుకుంటారో మీ ఇష్టం అంకుల్. ఈసారి మళ్ళీ ఏదన్నా చేయాలని చూస్తే తన మీద మీరు ఆశలు వదులుకోవడమే అని అంటాడు. సరే అభి, 2 రోజులు ఏమీ తినలేదు, పద ఏమైనా తిందు అని దేవి అంటారు. వద్దాంటీ, ఏమీ తినాలి అని అనిపించట్లేదు. అలా అంటే ఎలా అభి? నీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. మళ్ళీ ప్రయాణం అంటున్నావు. కొద్దిగా తిందు పద అని బలవంతంగా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టారు శ్రీనాథ్ గారు. ఇష్టం లేకపోయినా, తినాలి అనిపించకపోయినా కొంచెం తిని ఫ్లైట్ టికెట్ల కోసం చూస్తాడు అభి. ఇంతలో బెంగళూరు బ్రాంచ్ వాళ్ళు శ్రీనాథ్కి ఫోన్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే, మొన్న అభిరామ్ సార్ కలిసిన క్లయింట్స్ డీల్ ఓకే చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని. అభి సార్ ఫోన్ కలవటం లేదు. వాళ్ళు ఈరోజు ఆఫీస్కి వస్తున్నారు. ఏం చెప్పాలి అని ఆ ఫోన్ సారాంశం. శ్రీనాథ్ అభి దగ్గరికి వచ్చి విషయం చెప్పగానే, ముందు ఇంట్రెస్ట్ లేదు అన్న లెటర్లో తను మీరు వర్క్లో ఇన్వాల్వ్ అవ్వండి అని రాసిన మాటలు గుర్తుకు రాగానే, నేను వెళ్తాను ఆఫీస్కి, అటు నుంచి అటే ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపోతాను అని చెప్పి తన థింగ్స్ అన్నీ తీసుకోవడానికి రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళగానే ఒక్కసారి జరిగింది గుర్తుకు రాగానే మనసంతా భారంగా మారిపోతుంది అభికి. వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన జేబులో పెట్టుకున్న గాజు లెటర్ తీసి మళ్ళీ ఒక్కసారి అది చదువుతాడు. గాజు పట్టుకొని, ఎక్కడుంటావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు, కనీసం నువ్వు మాట్లాడినప్పుడు కూడా నీ గొంతు గుర్తుపట్టే పరిస్థితిలో లేను. అన్ని గంటలు నీ కౌగిల్లో ఉన్న నీ స్పర్శ నాకు తెలియదు. నా మనసు నువ్వు ఎక్కడున్నా నా చెంతకు మళ్ళీ చేరుతావు అని చెబుతుంది. దానిని నమ్ముకొని నీకోసం ఎదురు చూస్తూ అన్వేషిస్తూ ఉంటాను. తొందరగా నన్ను చేరుకోవే, లేకపోతే నీ గురించి ఆలోచిస్తూ పిచ్చివాడిని అయిపోతానేమో అని అనుకుంటాడు అభి. తన కంటి నుంచి ఒక కన్నీటి చుక్క జారి గాజుపై పడుతుంది. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తన రూపం గుర్తు తెచ్చుకోవడానికి ఎంత ట్రై చేసినా ఏమీ గుర్తుకు రాకపోవడంతో అసహనంగా, ఎందుకే ఇలా చేశావు? నన్ను పిచ్చివాడిని చేయాలనే కదా నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని కోపంగా అనుకుంటాడు అభి. కాసేపు అలాగే కూర్చొని భద్రంగా ఆ గాజుని లెటర్ని జేబులో పెట్టుకొని తన ల్యాపీ బ్యాగ్ తీసుకొని ఆ రూమ్ అంతా ఒకసారి కలయి చూసి భారంగా కదులుతాడు. శ్రీనాథ్ అభి ఆఫీస్కి వెళ్ళగా దేవి గారు అత్తగారి కోసం హాస్పిటల్కి వెళ్తారు. కారులో అభి, అసలు ఎలా తన జాడ తెలుసుకోగలం అని అడుగుతారు శ్రీనాథ్ గారు. తను తెలుగమ్మాయే కదా అంకుల్. ఉద్యోగం వచ్చింది అంటే డెఫినెట్గా మ్యాక్సిమం హైదరాబాదులోనే ఉంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీని తీసుకొని భాషరాని చోట ఉండలేరు. అక్కడి నుంచే వేట మొదలు పెట్టాలి. కానీ తన పేరు కూడా తెలియకుండా కనుక్కోవడం కష్టం. కానీ అసాధ్యమైతే కాదు. ఎక్కడ ఉన్నా వదలను. తను నాకు ఎదురుపడడమా, నేను తనని చేరుకోవడమా అనేది కాలం చెబుతుంది. కానీ డెఫినెట్గా తను నా లైఫ్లో ఉంటుంది అంటాడు అభి. రాత్రంతా నిద్రలేక ఆలోచిస్తూ ఉన్న ఆమెకి తల నొప్పిగా ఉండడంతో కాఫీ కొనుక్కొని తాగుతూ ఉండగా ఒక్కసారిగా కొరబోతుంది. ఓ ఆపకుండా దగ్గుతూనే ఉంటుంది. పక్కన ఉన్న ఒక ముసలావిడ ఎవరో
బాగా కావలసిన వారు తలుచుకుంటున్నారు అనుకుంటా. అమ్మా, కొంచెం ఈ నీళ్లు తాగు అని ఇస్తుంది. థ్యాంక్ యూ బామ్మ అని ఆ నీళ్లు తాగాక కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఆమెకి. ఇంకెవరు ఈ పాటికి లెటర్ చదివి నన్ను తిట్టుకుంటూ ఉండి ఉంటారు అని చిన్నగా నవ్వుకుంటుంది ఆమె. ఇంకో గంటలో నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది. ఇంటికి వెళ్ళగానే అందరినీ ఎలా మేనేజ్ చేయాలి? అసలు విషయం ఎలా చెప్పాలి? చెప్పాక తట్టుకోగలరా? పోనీ చెప్పకుండా దాస్తే? ఈ గాయాలు చూసి ఏం జరిగింది అని ఊహించలేని అంత అమాయకులు కాదు వాళ్ళు. ముఖ్యంగా ముసలి ఈజీగా పట్టేస్తుంది. మొహం మీద కూడా ఇలా చేసేసారేంటి అభి సార్ మీరు అనుకుంటూ, అయినా నిజం చెప్పడమే మంచిది. అప్పుడు ఆ ముసలి నుంచి పెళ్ళనే గోల కూడా ఉండదు. ఇంటికి వెళ్లే ముందు నేను చేయాల్సిన పని ఇంకోటి ఉంది. అలా చేస్తేనే అమ్మ వాళ్ళకి కొంచెమైనా బాధ తగ్గుతుంది అని అనుకొని ఒక నిర్ణయానికి వస్తుంది ఆమె. 11 గంటలకి తను దిగాల్సిన స్టేషన్లో దిగిన ఆమె స్టేషన్లోనే వెయిటింగ్ రూమ్లో ఫ్రెష్ అయి నేరుగా తను వెళ్లాల్సిన చోటుకి వెళుతుంది. గుడి ముందు ఆటో దిగి నేరుగా గుడిలోకి వెళ్తుంది. అమ్మవారి ముందు నుంచొని, అమ్మా సర్వాంతర్యామి, నీకు సమస్తమూ తెలుసు. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో తెలీదు. ఒకరి ప్రాణాలు కాపాడాను. ఆ తృప్తి నాకుంది. ఇప్పుడు నేను చేసేది కూడా తప్పో ఒప్పో తెలీదు. కానీ నేను ఇప్పుడు నలుగురిలో నిలబడాలి అంటే నాకు ఇలా చేయడం తప్పదు అని అనుకుంటూ అక్కడే అమ్మవారి ముందు ఉన్న పసుపు కొమ్ము తీసుకొని తనతో తెచ్చిన దారానికి చుట్టి అమ్మవారి పళ్ళెంలో ఉన్న పసుపు దానికి పూసి అమ్మవారి సమక్షంలో అభి పేరు తలుచుకుంటూ తన మెడలో కట్టుకుంటుంది ఆమె. ఆ టైంలో గుడిలో ఎవరూ లేకపోవడంతో తనేం చేసింది ఎవరు చూడలేదు. అమ్మవారి వైపు చూస్తూ, అభి సార్ క్షేమంగా ఉండేలా నువ్వే చూడు తల్లి. అలాగే నా కుటుంబంకి నేను చెప్పింది విన్నాక తట్టుకునే ధైర్యం ఇవ్వు తల్లి అని దండం పెట్టుకొని అప్పుడు తృప్తిగా తన ఇంటికి బయలుదేరుతుంది ఆమె. ఇదంతా దూరం నుంచి ఒక 2 కళ్ళు చూసి కన్నింగ్గా నవ్వుకున్నాయి. కథ కొనసాగుతుంది. మరి ఆమె తన ఇంటికి చేరుకుంది. అభి ఆమె కోసం వెతుకులాట మొదలు పెడతాడా? మొదలు పెడితే మరి తన గురించి తెలుసుకోగలడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.